ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడు? ఎవరి ప్రార్థనలకు వెనువెంటనే ఆయన అనుమతిస్తాడు, కార్యాలు జరిగిస్తాడు అనంటే వాక్య ప్రకారంగా యథార్థవంతుల పక్షంగా ఆయన నిలుస్తాడని వాక్యం సెలవిస్తుంది. యథార్థవంతుల మీద దేవుని ఫోకస్, యథార్థవంతుల మీద ఆయన కనుదృష్టి ఉన్నదట. ఎందుకు అనంటే యథార్థవంతులు అనంటే ఏ తప్పుకు ఛాన్స్ ఇవ్వరు. నేరారోపణ లేని జీవితం వారి జీవితములో, మనస్సాక్షి యందు మరి ఏ క్రియ యందు నేరారోపణ లేకుండా వారు ధైర్యముగా యథార్థముగా ఉన్నది ఉన్నట్టుగా ఉన్నంతలోనే ఉంటూ ఉంటారు. యథార్థవంతులు వారి పక్షంగా ప్రతి కార్యములో దేవుడు నిలుస్తాడట. వారు చేయు ప్రతి ప్రక్రియలో దేవుడు ఆనందిస్తాడట. యథార్థవంతుల క్వాలిటీస్ టూకీగా మనం వినాలంటే వారు పాపము చేయటానికి భయపడతారు. యోసేపు కూడా ఆ యొక్క రాజు భార్య మరి అతన్ని ప్రేరేపించినప్పుడు వెంటనే అక్కడ కలిసిపోలేదు, కానీ ఆ పాపములో మిళితం అవ్వలేదు. కానీ వెంటనే నా దేవుని కన్నుల ఎదుట ఇంతటి దుష్కార్యాన్ని నేను ఎలా చేయగలను అని దేవుడు తనతో ఉన్నట్టుగా, దేవునికి భయపడుతున్నట్టుగా తన వ్యక్తిగత జీవితం అక్కడ ఆ వచనాల్లో రాయబడి ఉంటుంది. దేవునికి భయపడేవారు వారి హృదయంలో ఒక వణుకు ఉంటుందండి. దేవుని సన్నిధి యొక్క భయము వారికి ఉంటుంది. అందుకే వారు ఏ పాపము చేయరు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆఫీస్లో ఉన్నత అధికారి తన దగ్గర వర్క్ చేస్తున్నటువంటి ఒక యథార్థవంతుడి దగ్గర వచ్చి టేబుల్ మీద ₹1,00,000 పెట్టి, ఇదిగో నువ్వు పలానా ఈ పని నువ్వు చెయ్యి, ఇది తీసుకో లంచంగా అని అన్నప్పుడు వెంటనే తీసుకొని జోబులోనో బ్యాగ్లోనో పెట్టుకునే రకం కాదు ఈ యథార్థవంతులు. వీరు ప్రభువా, ఈ కీడు, ఈ అక్రమము, ఈ కీడు ఇది నా యొద్ద నుండి తొలగించండి అని దేవుని భయముతో నింపబడటానికి ప్రార్థన చేసుకుంటారు. అంతేకాదు వారు ఎక్కడైనా తెలిసి తెలియక తప్పు చేసినా ఒకవైపు నుండి ఆ తప్పులన్నీ సరిచేసుకుంటూ మరొక వైపు నుండి తమ జీవితాన్ని వృద్ధి చేసుకుంటూ కట్టుకుంటూ ఉంటారు. ఇటుక మీద ఇటుక, ఇటుక మీద ఇటుక కడితే కదా ఒక గోడ, ఒక ఇల్లు కంప్లీట్ అవుతుంది. అలాగే తన యొక్క జీవితంలో పాత సమస్యలన్నిటినీ, తప్పులన్నిటినీ దేవుని సముఖంలో క్షమించమని పర్సన్స్తో క్షమాపణలు అడుగుతూ, తమ యొక్క వ్యక్తులతో, సహోదరులతో క్షమాపణ అడుగుతూ ఒకవైపు సరిచేసుకుంటూ జీవితాన్ని కట్టుకుంటే ఒక అనుభవం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని భయము కొరకు ప్రార్థన చేసుకుంటారు. అలాగే క్షమించమని కోరి తమ్మును తాము సరిచేసుకుంటారు. అంటే శుభ్రమైన మనస్సాక్షి, శుద్ధమైన మనస్సు వీరు కలిగి ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఒకరోజు ఏదైనా ఒక వర్క్ నిమిత్తం వెళ్ళి వారి వ్యక్తిగత ప్రార్థన సమయాన్ని ఒక గంట సేపు వాళ్ళు మిస్ అయిపోతే నెక్స్ట్ డే అలా మిస్ అవ్వటానికి వాళ్ళు ఊరుకోరు. కానీ సెకండ్ టైము ఇంకా రోజు ఒక గంట సేపు వ్యక్తిగతంగా ప్రార్థన చేసేవారు. ఆ మరుసటి రోజు నిన్న తప్పిపోయిన కారణాన ఈరోజు ఇంకొక గంట ఎక్కువే దేవుని సన్నిధిలో గడపటానికి ఇష్టపడి తమ తప్పును క్రమంగా సరిచేసుకునే అనుభవముతో ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవుడు యథార్థవంతుల పక్షముగా ఉంటారు. కానీ మనలో అందరము యథార్థవంతులేనా? అందరూ యథార్థవంతులేనా? అయితే కొందరు యథార్థముగా ఉండరట. యథార్థత లేనివారు, మరి యథార్థత ఉన్నవారు ఇలా ఉంటే యథార్థత లేనివారు ఎలా ఉంటారు? యథార్థత లేని వారి యొక్క హ్యాబిట్స్ ఎలా ఉంటాయంటే, సోమవారం నుండి శనివారం వరకు నా ఇష్టం, నా జీవితం, నా ఇష్టం, నా టైమింగు, నా యొక్క డబ్బు, నా ఇష్టం. ఆదివారం మాత్రం ప్రభువా ఆరాధనకు వచ్చి ప్రభువా నన్ను ఆశీర్వదించి వెళ్ళు అని అంటారు. తర్వాత ప్రభువా నాకు ఒక మంచి వివాహ వ్యవస్థను నాకు ఉంది, ఆల్రెడీ నా భార్య ఉంది, నా భర్త ఉన్నాడు, నాకు పిల్లలు లేరు, ఆ పిల్లల్ని ఇచ్చి నువ్వు వెళ్ళు. ఆదివారం నీ మందిరానికి వస్తే నాకు పిల్లలని ఇచ్చి వెళ్ళు. లేకపోతే నాకు జాబ్ ఉంది ప్రభువా, నేను ఆదివారం మందిరానికి వస్తాను, కేవలం దాన్ని నాకు
ఆ జాబ్‌లో శాలరీ ఇంక్రిమెంట్ అయితే చాలు. ప్రభా, ఆల్రెడీ మాకు ఫ్యామిలీ ఉంది. ఆ డిస్టర్బెన్సెస్ కొన్ని వస్తూ ఉన్నాయి. ఆదివారం మందిరానికి వస్తాను. ఆ డిస్టర్బెన్సెస్ ఒక్కటి నాకు తొలగిపోతే చాలయ్యా. అయ్యా నాకు బిడ్డలున్నారు. కానీ వారికి జ్ఞానం ఒక్కటి ఇస్తే చాలు నువ్వు. నేను ఆదివారం మందిరానికి వస్తా అనని కొన్ని పరిస్థితులకే దేవుడిని అనుమతిస్తారు. కొన్ని సమస్యల వరకే, కొన్ని పరిమితుల వరకే దేవుణ్ణి వాళ్ళు యూజ్ చేసుకుంటారు, వినియోగించుకుంటారు. కానీ దేవుడు అలా కాదు. నీ కుమారుడా, నీ హృదయము నాకిమ్ము, నేను దానిని యథార్థతతోనూ నీతి న్యాయ విధులతోనూ నేను నింపుతానని సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు రాయించి పెట్టాడు. కుమారుడా, నీ హృదయమును నాకు ఇమ్ము. ఒక రూమ్మెంట్గా ఉంటానంటేనో, ఏదో అక్కరకు ఉపయోగించుకొని పంపితేనో, గుమ్మం బయటే యేసయ్యను మనం నిలబడితేనో, పరిస్థితులకే పరిమితం చేస్తేనో దేవుడు ఉండే దేవుడు కాదు. దేవుడు ఏమంటున్నాడంటే, నేను అట్లా ఉండే దేవుని కాదు. నీ హృదయమును నాకు ఇస్తే నేను నీ జీవితములోకి వచ్చి నేను నిన్ను అంతము వరకు, నిత్య రాజ్యము నిన్ను చేర్చు వరకు నీ పాదములు కుడికైనా ఎడమకైనా తొలగకుండా నేను నిన్ను కాపాడే దేవుణ్ణి, నడిపించే దేవుణ్ణి. అందుకే యేసయ్య అంటాడు, నీవు నావాడవు, ఈ ఇల్లు నాది అని అనుకునే విధంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలట. యేసయ్య ఒక ఇంట్లోకి వచ్చి, ఈ ఇల్లు నాది, ఈ వ్యక్తులు నా వాళ్ళు అనని నడుచుకునే విధంగా మనం దేవునికి సమర్పణ చేసుకోవాలట. సమర్పణ చేసుకోవాలి. యథార్థంగా ఉండటం కొరకు సమర్పణ చేసుకున్నప్పుడు తప్పకుండా దేవుడు అంటాడు, ఈ ఈ ఈ మనుష్యుడు నావాడు, ఈ ఇల్లు నాది, ఈ కుటుంబము నాది. నేను అడుగుపెట్టి ఈ కుటుంబాన్ని ఆహ్లాదంగా, ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా నేను మారుస్తానని దేవుడు అంటాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవుని సన్నిధిలో యథార్థవంతులకే ఎక్కువ స్థానం ఇవ్వబడింది. యథార్థవంతులకే ఎక్కువ స్థానం ఇవ్వబడింది. మనము ఈరోజు యథార్థవంతులుగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. అబ్రహాము యథార్థవంతుడు, దేవుని సన్నిధిలో నిందారహితుడుగా ఉన్నాడు. ఏ లోపము లేనివాడుగా, ఏ తప్పు లేనివాడుగా ఉన్నాడు. అందుకని అబ్రహామును దేవుడు అంతలా ఆశీర్వదించాడు. బైబిల్ గ్రంథంలో యథార్థవంతుడైన ఒకరు ఉన్నారు. మనం చూద్దాం. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూస్తే, హిజ్కియా రాజు, ఇతను 25 సంవత్సరాలకే రాజుగా పట్టాభిషేకం చేయబడతాడు. 25 సంవత్సరాలకే రాజు అవుతాడు. అతడు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేస్తాడు. ఎవరైనా ఒక పొలిటికల్ లీడర్గా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా, ఒక సీఎంగా గెలిచిన తర్వాత వారు మొట్టమొదటిగా దేనికి సిగ్నేచర్ చేస్తారండి? ఆ మద్యపాన నిషేధమనో, లేకపోతే పెన్షన్స్ కనో, లేకపోతే ఇంకొక అభివృద్ధి కోసం సిగ్నేచర్ చేస్తారు. కానీ ఇక్కడ హిజ్కియా రాజు మొట్టమొదటి కార్యం ఏం చేస్తున్నాడంటే, దేవుని మందిరమును శుభ్రపరిచే కార్యం. మందిర తలుపులు తెరచి, మందిరాన్ని బాగు చేయించి, అక్కడ ఆరాధన జరిగేటట్లుగా, అక్కడ వర్షిప్ లీడర్స్ని, దేవుని సేవకులను, సమస్త ఉపకరణములను అతడు సెట్ చేసి అక్కడ దేవుని యొక్క కార్యము జరిగేలా చూస్తున్నాడు. మందిర విషయంలో మొదటి సిగ్నేచర్ చేశాడు. మరి ఇటువంటి ఒక భక్తునికి ఒక భయంకరమైనటువంటి వ్యాధి ఏర్పడింది. క్యాన్సర్ వ్యాధి తనకి ఏర్పడింది. అప్పుడు అదే ప్రాంతంలో, అదే దేశంలో ఉంటున్న యెషయా ప్రవక్తకు దేవుడు చెప్పినప్పుడు, నీ ఇల్లు నువ్వు సర్ది పెట్టుకో, యెషయా నువ్వు వెళ్ళు, హిజ్కియాతో ఈ మాటలు చెప్పు, నువ్వు మరణం కాబోతున్నావు, నీ ఇంటిని సరిచేసుకో అని అన్నప్పుడు, అది యెషయా ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు వెంటనే కన్నీళ్లతో తన మరణ పడక మీద నుండి ఆ గోడ తట్టు తిరిగి, ప్రభువా యెహోవా, నేను నీ సన్నిధిలో ఎట్లా నడుచుకున్నాను అనని దేవుని సన్నిధిలో విలపించినప్పుడు, కన్నీరు విడిచినప్పుడు, ఎంత యథార్థంగా నీ దృష్టికి నేను అనుకూలంగా నడుచుకున్నాను అని ప్రార్థన చేయగా, ఇంకా ఆ నడిమిశాలకు, ఆ యొక్క అంతఃపురం నుండి నడిమిశాలకు, అంటే ఒక హాలుకు కూడా వెళ్ళలేదు. ఆ హాల్ దాటి ఆవరణంలోకి వెళ్ళుచుండగానే మరలా యెహోవా స్వరము యెషయాకి వినబడి, తిరిగి నీవు వెళ్ళు, హిజ్కియాతో మరలా ఇట్లను 15 సంవత్సరంలో ఆయుష్ ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. ఎందుకంటే అతడు యథార్థంగా ప్రార్థన చేసినందున అతని జీవకాలాన్ని దేవుడు పెంచాడు, అతని ఆయుష్కాలాన్ని పెంచాడు. అతనికి దేవుని గ్రేస్ని దేవుడు పెంచినట్టు, ఇంకా ఎక్కువ సమయం అతనికి ఇచ్చినట్టు
వ్రాయబడింది. ఒక్క నిమిషంలోనే అతని ప్రార్థనకు అక్కడ ఒక్క నిమిషం అండి, నడిమిష వచ్చి ప్రవక్త వెళ్ళి చెప్పాడు, తిరిగి వెళ్ళిపోతున్నాడు. మరలా వెంటనే ఇంకా అది దాటి అయినా పోలేదు, వెంటనే మరలా దేవుడు మాట్లాడుతున్నాడు, లేదు లేదు నేను 15 సంవత్సరాల ఆయుష్నిచ్చానని చెప్పు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదర సహోదరి, నీవు యథార్థముగా ఉండినట్లయితే ఎక్కడున్నా, ఏ పనిలో ఉన్నా, ఏ ఆఫీస్లో అయినా, ఏ ఉద్యోగంలోనైనా దేవుడు నీ ప్రార్థన విని ఒక్క నిమిషములోనే నీ పట్ల కార్యములు చేయగలడు. ఆ పవర్ ఎవరికి ఉంటుందంటే యథార్థవంతులైన వారికి ఉంటుంది. క్రైస్తవ జీవితం అనేది తప్పుల మీద తప్పులు చేసి క్షమించు అని అడిగే రకం కాదు, కానీ దాదాపుగా తప్పు చేయని జీవితం. క్రైస్తవులు అనగా దేవుని బిడ్డలు, యేసు రక్తము ద్వారా కడగబడిన వారు, ఈ లోకానికి జ్యోతుల వంటి వారు, వెలుగునిచ్చేవారు. తప్పుల మీద తప్పులు చేస్తూ మరి విడవబడే గుంపులో వారు ఉండరు. కనుక నీ జీవితంలో, నా జీవితంలో ప్రతి తప్పును సరి చేసుకుంటూ మన ప్రార్థనలను చాలా పవర్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తూ దేవునికి మరింత దగ్గర చేరాలని ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధి శక్తిని మీదికి వచ్చునుగాక. దేవుని సన్నిధి అంటే వనకాలి. ఎక్కడైనా తప్పు చేయబోతుండగా దేవుని సన్నిధికి మనం వణికినప్పుడు తప్పకుండా అక్కడ తప్పు జరగకుండా ఉంటుంది. దేవుడు చాలా ఘనంగా తన చిత్తములో నిన్ను తీసుకొని వెళ్ళి నిలువబెట్టగలడు. హల్లెలూయా. అందరూ చూడండి, ఇదిగో ఇతను క్రైస్తవుడండి, బాప్తిస్మం పొందాడండి, ఆదివారం అయితే చర్చికి వెళ్తాడండి, మరి ఇతడు ఇట్లా ఉండొచ్చా, ఇతడు ఈ విధంగా ఉండొచ్చా క్రైస్తవుడు అని చాలామంది అంటూ ఉంటారు. కొందరు అంటారు 100% మరి నోటి దగ్గరికి వచ్చిన కూడు కూడా పోతుందయ్యా యథార్థంగా ఉంటే అని అంటూ ఉంటారు. కానీ యథార్థంగా ఉండి మీరు జీవించండి, తప్పక దేవుడు మీకు తన కృపనిస్తాడు. అటువంటి పరిస్థితులు ఏవి మీకు ఏర్పడకుండా దేవుడు తోడై ఉండి తాను మిమ్మలను కాపాడుకుంటాడు. 100% ఉండమని కాదు, యథార్థంగా మనం అలా ఉండటానికి ప్రయత్నిస్తే అది దేవుని కృప మీద ఆధారపడి ఉంటుంది. అలా మీరు ఉంటే మానవ బలం, మానవ శక్తితో కాదు, దేవుని శక్తి మీ మీదికి బయలుదేరి రాబోతుంది. దేవుని యొక్క శక్తితో కూడిన కార్యములు నీ కుటుంబంలో ఎన్నడూ చూడని విధంగా నిన్ను బట్టి నీ కుటుంబంలో గొప్ప కార్యములు ప్రభువు చేయబోతున్నాడు. సాధ్యమైనంత వరకు యథార్థంగా ఉందాం. సాధ్యమైనంత వరకు యథార్థంగా ఉండి నెక్స్ట్ లెవెల్కి మన విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళ్ళినట్లయితే దేవుని ఆశీర్వాదములు మనకి అనుగ్రహింపబడతాయి. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు మీ వినికిడిలో స్థిరపరచునుగాక. ఆమేన్.